హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది బెవరా అకాడమీ. ఈ వీడియోలో మనకి రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటిని గ్రాఫికల్ మెథడ్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బోర్డ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కేర్ఫుల్గా వినండి. చాలామంది డిఫికల్టీ ఫేస్ చేస్తారు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. కాకపోతే ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను, చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. x + 3y = 6, 2x - 3y = 12. ఇవి మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అస్యూమ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో వీటి నుండి ఫస్ట్ స్టెప్ 1 ఇవి ఫాలో అయితే మీరు గ్రాఫ్ క్వశ్చన్ రాంగ్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే మా స్టూడెంట్ ఒక క్వశ్చన్ రాంగ్ చేసి వచ్చారు, అందుకే 6 మార్క్స్ పోయాయి, ఆల్మోస్ట్ 6 మార్క్స్ పోయాయి క్వశ్చన్ నుండి. సో అందుకే కొంచెం ఒక షార్ట్ కట్ లాగా చెప్తాను ఆ మిస్టేక్ లేకుండా చేయడానికి. సో స్టెప్ 1 ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో A1, B1, C1 అవి కనుక్కోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x + 3y = 6 ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది ఏ ఫామ్లో ఉంది? 6ని ఇలా తీసుకురండి, లేకపోతే అలా ఉంచినా పర్వాలేదు. లీనియర్ ఈక్వేషన్స్ యొక్క పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? A1x + B1y = C1. ఇక్కడ చూడండి A1 ప్లేస్లో ఏముంది అంటే x కోఫిషియంట్ ఏంటో చూడాలి. ఇక్కడ x కోఫిషియంట్ ఏంటి? A1. ఇక్కడ xకి ఏదైనా కోఫిషియంట్ ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. అంటే A1 వాల్యూ ఏమవుతుంది? A1 = 1. ఇక్కడ చూడండి y కోఫిషియంట్ ఏంటి? B1. ఇక్కడ y కోఫిషియంట్ ఏముంది? 3. అంటే B1 వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. కాన్స్టెంట్ ప్లేస్లో ఏముంది? C1 = 6. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను ప్లస్సే తీసుకున్నాను, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. సో మనకి ఏమేమి వచ్చే వాల్యూస్? x కోఫిషియంట్ ఎంత వచ్చింది? A1 = 1, B1 = 3, C1 = 6. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ కూడా అలానే చేయండి. 2x - 3y = 12. ఇక్కడ ఇది రాసుకోండి. A2x + B2y = C2. ఎందుకంటే 2 ఈక్వేషన్స్ కాబట్టి ఇక్కడ కూడా సేమ్. x కోఫిషియంట్ ఏంటి? ఇక్కడ A2. ఇక్కడ x కోఫిషియంట్ ఏంటి? 2. అంటే A2 వాల్యూ ఎంత? 2. లేదు అంటే ఇలా మ్యాచ్ చేసుకున్నా ఓకే. మీరు ఇక్కడ చూడండి y కోఫిషియంట్ ఏంటి? B. ఇక్కడ y కోఫిషియంట్ ఏంటి? -3. ఇక్కడ చూడండి ఇంతకుముందు అన్ని ప్లస్లు ఉన్నాయి, ఇక్కడ మాత్రం మైనస్ ఉంది కాబట్టి మనం వాల్యూ ఏం తీసుకుంటాం? B2 = -3. నెక్స్ట్ C2 ప్లేస్లో కాన్స్టెంట్ ప్లేస్లో ఏముంది? +12 ఉంది కాబట్టి వి విల్ టేక్ +12. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? A1, B1, C1, A2, B2, C2 వాల్యూస్ కనుక్కోవడం. ఇవెందుకు కనుక్కోవాలి? మన గ్రాఫ్ మెథడ్ చేయమనడానికి ఇవెందుకు కనుక్కోవాలి? ఇవెందుకు కనుక్కోవాలంటే అసలు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎలాంటి టైప్ ఆఫ్ గ్రాఫ్ వస్తుందో కన్ఫర్మ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. చెకింగ్ ఇది ఫస్ట్ స్టెప్. దానికి 3 రూల్స్ ఉంటాయి. 3 రూల్స్ ఏంటి? ఈ రేషియోస్ ప్రకారం ఫస్ట్ A1/A2 కనుక్కోండి. A1/A2 వాల్యూ ఎంత? A1/A2 దట్ ఈస్ 1/2. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? B1/B2 కనుక్కోండి. B1 వాల్యూ ఎంత? 3. B2 వాల్యూ ఎంత? -3. C1/C2 కనుక్కోండి. C1/C2 దట్ ఈస్ C1 వాల్యూ ఎంత? 6. C2 వాల్యూ ఎంత? 12. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? 6 1s 6 2s. ఈ 3 క్యాన్సిల్ అవుతాయి. కాకపోతే మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? -1. ఇది 1/2, ఇది కూడా 1/2. ఈ మూడింటిని కంపేర్ చేయండి. A1/A2ను, B1/B2ను, C1/C2ను కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏమైనా ఈక్వల్ ఉన్నాయా? 3 ఈక్వల్ లేవు. బట్ ఎనీవే ఫస్ట్ 2 ఈక్వల్ కాకపోతే అంటే A1/A2 does not = B1/B2 అయితే ఇక్కడ చూడండి A1/A2 వాల్యూ ఎంత? 1/2. అది ఈక్వల్ B1/B2 వాల్యూ ఎంత? -1. ఈ 2 ఈక్వల్ కావట్లేదు. ఈ 2 ఈక్వల్ కాకపోతే అంటే మనకు ఆల్రెడీ 3 కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే A1/A2 = B1/B2 = C1/C2 అయితే ఇవి ఏ టైప్ ఆఫ్ లైన్స్ ఫామ్ అవుతాయి? కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ A1/A2 = B1/B2 does not = C1/C2 అయితే ఈక్వివలెంట్ లైన్స్ ఫామ్ అవుతాయి, ప్యారలల్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ స్టార్టింగ్లోనే ఇది అరేంజ్ చేస్తున్నాను చూడండి, ఇంకో లేకపోతే ఇక్కడ రాస్తాను చూడండి. A1/A2
డస్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు b1 బై b2 అయితే అవి ఏ లైన్స్ ఫామ్ అవుతాయి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి చేశాను. ఇది అంటే మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నేచర్ అంటే నేచర్ ఎలాంటి నేచర్ ఉంటుంది, కోఇన్సిడెంటా, ప్యారలలా, ఇంటర్సెక్టింగ్ అనేది అది నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అందుకే ఇది సెపరేట్ డీటెయిల్గా డిస్కస్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అయింది, a1 బై a2 డస్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు b1 బై b2 అయింది. అంటే ఏ టైప్ ఆఫ్ లైన్స్ ఫామ్ అవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మీరు గ్రాఫ్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. మీకు ఇక్కడే తెలిసింది ఇది ఎలాంటి గ్రాఫ్ వస్తుందో మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. ఒక లైన్ ఇలా వెళ్తుంది అనుకుందాం, ఇంకొక లైన్ ఇలా వెళ్తుంది. అంటే ఏదో ఒక దగ్గర మాత్రమే ఖండించుకుంటాయి, ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఖండించుకుంటాయి. ఎజ్యూమ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనకి ఇలాంటి గ్రాఫ్స్ వస్తుంది. మీకు ఇలాంటి గ్రాఫ్ కాకుండా వేరే గ్రాఫ్ వచ్చిందంటే మీరు గ్రాఫ్ సాల్వ్ చేసినప్పుడు రాంగ్ చేసినట్టు. సో మీరు ఏం చేయాలి, కేర్ఫుల్గా ఈ ఫస్ట్ స్టెప్ అయితే ఏకదమ్ నీట్గా అంటే ప్లస్లో మైనస్లో చూసుకోండి. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ మైనస్ ఉంది మైనస్ తీసుకోరు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా సేమ్ రావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి రిలేషన్ అనేది రాంగ్ రావచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ రిలేషన్ బదులు ఇంకేదైనా రిలేషన్ రావచ్చు. అందుకే ప్లస్లు మైనస్లు కేర్ఫుల్గా ఇలా రాసుకోండి. ఇలా నీట్గా కంపేర్ చేసుకొని తీసుకుంటే ఏమవుతుంది, మీరు మిస్టేక్ చేసే ఛాన్స్ తక్కువ అవుతుంది. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటో చూద్దాం. స్టెప్ 2 ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఎలాంటి లైనో తెలిసింది కదా, అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలాంటి గ్రాఫ్ ఫామ్ అవుతాయో తెలిసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇది చాలా ఈజీ. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉండదు, మోస్ట్లీ టెక్స్ట్ బుక్లో ఉండదు. ఇది కొంచెం షార్ట్ కట్ టైపు. ఈ మెథడ్లో మీరు ఏం చేస్తారు అంటే స్టెప్ 2 2లో ఏం చేస్తారంటే టేక్ వన్ ఈక్వేషన్ ఎట్ ఏ టైం. అంటే x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కేర్ఫుల్గా వినండి, ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో వాల్యూస్ ఇస్తాడు, అవి ఎందుకు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో చెప్పరు. సో ఇక్కడ దీనికోసం ఏం చేస్తామంటే షార్ట్ కట్ ఇవి. ఎందుకంటే మీకు ఇలా చూడండి, టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చేస్తాడు, ఒక x వాల్యూ కరెస్పాండింగ్ y వాల్యూ ఏవో ఒక 3-4 వాల్యూ 0, 4, 3 తీసుకుంటాడు, కరెస్పాండింగ్ వాల్యూస్ ఇస్తాడు మీకు సాలిడ్ ఎగ్జాంపుల్స్లో. కాకపోతే 0 ఎందుకు తీసుకోవాలి, 4 ఎందుకు తీసుకోవాలి, 3 ఎందుకు తీసుకోవాలి ఎవరు చెప్పరు. ర్యాండమ్గా ఒక 3 వాల్యూస్ తీసుకోమంటారు, లేదా ర్యాండమ్గా ఒక 4 వాల్యూస్ తీసుకోమంటారు. సో దానివల్ల మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికోసం మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే x వాల్యూ 0 తీసుకోండి. అంటే మీకు ఇచ్చిన ఈక్వేషన్లో x ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 0 ప్లస్ అంటే x ప్లేస్లో 0 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ఏమవుతుంది, 3y ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 6/3, దట్ ఈస్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఈక్వేషన్లో y ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. y వాల్యూ ఎక్కడ 0 అవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ లాజిక్ ఏం లేదు. ఈ లాజిక్ ఏంటంటే ఇది x యాక్సిస్, y యాక్సిస్. x0 ఎక్కడ అవుతుంది, x0 y యాక్సిస్ మీద x వాల్యూ అనేది 0 అవుతుంది. అంటే మనకు వచ్చిన వాల్యూ y ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది ఇక్కడ ఎక్కడో టచ్ అవుతుంది. జస్ట్ నేను మళ్ళీ కేర్ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఈ లాజిక్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే y వాల్యూస్ ఎక్కడ 0 అవుతాయి, y వాల్యూస్ అనేవి x యాక్సిస్ మీద 0 అవుతాయి, రైట్. అంటే ఈ యాక్సిస్ మీద ఒక పాయింట్ వస్తుంది, ఈ యాక్సిస్ మీద ఒక పాయింట్ వస్తుంది. ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది, ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే y ప్లస్లో ఏం తీసుకోవాలి, 0 తీసుకోవాలి. x ప్లస్ 3 ఇంటూ y ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 0 0, x ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇది ఏమవుతుంది, 0 దేన్నైనా 0కి యాడ్ చేస్తే లైక్ దేన్నైనా 0కి యాడ్ చేస్తే ఏమవుతుంది, అదే వాల్యూ వస్తుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు మనకు చూడండి అసలు ఈ రెండు వాల్యూస్తో మనకి ఏం పని. ఇక్కడ మీకు గ్రాఫ్స్ గీయమంటారు కాబట్టి గ్రాఫ్స్ గీయడానికి మీకు ఏం కావాలి, xy పేర్స్ కావాలి. ఆ xy పేర్స్ ఎలా కనుక్కుంటారో చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించిన టేబుల్ వేసేద్దాం. దీనికి సంబంధించిన టేబుల్ వేసి అసలు ఈ వాల్యూస్ ఎక్కడ ఉపయోగపడతాయి, రైట్. స్టెప్ 3 అంటే ఇందులోనే స్టెప్ 2లోనే ఇది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ అనుకోండి, ఇది స్టెప్ 4 స్టెప్ 3. ఈ స్టెప్ 3లో ఏం చేస్తాము అంటే x వాల్యూ తీసుకుంటాం, y వాల్యూ తీసుకుంటాం. ఆల్రెడీ మనం x ఒకటి ఏ తీసుకున్నాము, 0 తీసుకున్నాం. x 0 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ y 0 అనుకుంటే
ఆర్ x6 అని y0 దగ్గర x వాల్యూ ఎంత వచ్చింది 6 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ తీసుకొని మనం గ్రాఫ్ గీసేవచ్చు. ఎందుకంటే 2 points are enough to draw the graph. ఈవెన్ మీ టెక్స్ట్ బుక్స్లో కూడా 2 points 3 points తీసుకొని ఉంటారు. సో ఈ 2 points తీసుకొని మీరు గ్రాఫ్ గీయొచ్చు. ఎందుకంటే మనకి XY పేర్స్ తెలిసి x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది కదా. సో ఇవి దేనికి సంబంధించినవి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 1. అంటే దీన్ని మనం గీస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. దీన్ని కనుక మనం గీస్తే, అందుకే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నారు కదా, లైన్స్ వస్తాయి దీనికి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఇది ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి ఫస్ట్ స్ట్రైట్ లైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు వచ్చింది. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇది గ్రాఫ్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టెప్ 4 ఏంటి? సేమ్. మళ్ళీ ఇప్పుడు ఈక్వేషన్ 1కి ఏం చేసామో ఈక్వేషన్ 2కి కూడా అదే చేయాలి. సో ఇప్పుడు నేను అరేంజ్ చేస్తున్నాను. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాను చూడండి. సేమ్ మళ్ళీ 2x - 3y = 12. ఇది స్టెప్ 4. ఇక్కడ నేను ఇవి చేర్పిస్తాను ఎందుకంటే నెక్స్ట్ దానికి మనకి సేవ్ అవుతుంది కాబట్టి. ఇది స్టెప్ 5 అవుతుంది. ఇవి రాసుకోలేకపోతే ఒక్క నిమిషం ఉండండి. ఇది x వాల్యూ 0 దగ్గర, y వాల్యూ 2, ఇది 6 0. ఇంకొక టేబుల్ కింద వేద్దాం, పర్వాలేదు. ఇది ఇలా ఉంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కని రాస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా, మనకి గ్రాఫ్ గీసినప్పుడు ఉపయోగపడుతుంది. సో ఈక్వేషన్ 1కి సంబంధించిన వాల్యూస్, ఈక్వేషన్ 1కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాము. 2x - 3y = 12. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ x ప్లేస్లో 0 తీసుకోవాలి. x ప్లేస్లో 0 తీసుకోవాలంటే ఏం చేయాలి? 2 × x ప్లేస్లో ఏమొస్తుంది? 0 - 3y = 12. 2 0 0 0 - 3y = 12. 0కి దేనితోనైనా మనం కలిపినా తీసివేసిన అదే నెంబర్ వస్తుంది కాబట్టి 3y = 12. y -3 అటు వెళ్తే ఏమవుతుంది? 12/-3, దట్ ఈస్ నథింగ్ బట్ -4. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి? -4. ఇప్పుడు ఇంకొక టేబుల్ వేసుకుందాం. x వాల్యూ 0 అయితే y వాల్యూ ఎంత వచ్చింది మనకి? -4. ఇది ఈక్వేషన్ 2కి సంబంధించింది. ఇది ఈక్వేషన్ 2కి సంబంధించిన వాల్యూస్. ఇప్పుడు మనము ఇది అర్థమైంది కదా, ఏం లేదు, x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ ఎంత వచ్చింది? -4. ఇప్పుడు y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇదే ఈక్వేషన్లో y ప్లేస్లో 0, 2x - 3y = 12. y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ ఏమవుతుంది? 2x - 3 × 0 = 12. 2x - 3 × 0 is 0. 2x = 12. x = 12/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ 6. అంటే x వాల్యూ ఎంత? 6. అంటే y వాల్యూ 0 తీసుకుంటే x వాల్యూ ఎంత వస్తుంది? 6. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన x అండ్ y వాల్యూస్ పేర్స్ వచ్చాయా? ఈక్వేషన్ 1కి సంబంధించినవి వచ్చాయి, ఈక్వేషన్ 2కి సంబంధించినవి వచ్చాయి, రైట్. ఇప్పుడు వీటి నుండి గ్రాఫ్ ఎలా గీయాలి? ఇటు సైడ్ అరేంజ్ చేస్తాను చూడండి, చాలా ఈజీ. అంటే నాకు ఇక్కడ బోర్డు మీద ఎగ్జాక్ట్ గ్రాఫ్ అంటే స్కేల్ తీసుకోవడం అవ్వదు, కాకపోతే ట్రై చేస్తాను కేర్ఫుల్గా తీసుకోవడానికి. మీరు ఇది గ్రాఫ్ పేపర్లో చేయాలి. ఎగ్జామ్లో అయితే ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్ జస్ట్ క్విక్లీ సమ్మరైజ్. ఫస్ట్ a1/b1, a2/b2, వాటెవర్ ఆ రేషియోస్ కనుక్కోండి. a1/a2, b1/b2, c1/c2, ఈ రేషియోస్ కనుక్కొని అవి ఎలాంటివి ఫామ్ అవుతున్నాయి అది చూసుకోవాలి. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? ఒక్కొక్క ఈక్వేషన్ తీసుకోండి. ఒక్కొక్క ఈక్వేషన్ తీసుకొని ఒకసారి x ప్లేస్లో 0 పెట్టండి, ఇంకోసారి y ప్లేస్లో 0 పెట్టండి. అప్పుడు మనకి ఏమేమి వస్తాయి? ఒక x వాల్యూ, y వాల్యూ వస్తాయి, 2 xy పేర్స్ వస్తాయి. సేమ్ అదే ప్రాసెస్ దేనికి రిపీట్ చేస్తాము? సెకండ్ ఈక్వేషన్ కూడా రిపీట్ చేస్తాము. x ప్లేస్లో 0, y ప్లేస్లో 0 పెడితే మళ్ళీ మనకి 2 xy పేర్స్ వస్తాయి, రైట్. సో ఇప్పుడు వీటిని వాడి గ్రాఫ్ ఎలా గీయాలో చూద్దాం. గ్రాఫ్ ఎలా గీస్తారు? ఎనీవే గ్రాఫ్ పేపర్ మీద x యాక్సిస్, y యాక్సిస్ ఐడెంటిఫై చేసుకొని స్కేల్ తీసుకొని 1 యూనిట్ = 1 సెంటీమీటర్ = ఎన్ని యూనిట్స్, ఇవన్నీ కంపల్సరీగా స్కేల్ మెన్షన్ చేయాలి. సో నా బెస్ట్ నేను ట్రై చేస్తాను. ఎజ్యూమ్ ఇది గ్రాఫ్ పేపర్ అనుకుందాం. ఇది y యాక్సిస్, ఇది నెగటివ్ y యాక్సిస్, రైట్. దెన్ వీ హ్యావ్ x prime, this is negative x axis, this is x axis. ఇక్కడ కంపల్సరీగా స్కేల్ రాయాలి. స్కేల్ అంటే x యాక్సిస్ మీద మీకు బాక్సులు ఉంటాయి కదా, ఒక బాక్స్ అనేది 1 సెంటీమీటర్ కాబట్టి 1 సెంటీమీటర్ మీరు ఎన్ని యూనిట్స్ అనుకోండి. కొన్నిసార్లు ఇక్కడ చూడండి నెంబర్స్ చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి x వాల్యూ మ్యాక్సిమం ఎంత ఉంది? 6 ఉంది. అంటే మీకు గడులు 2 2 తీసుకున్నా సరిపోతుంది, 1 1 తీసుకున్నా కొన్నిసార్లు సరిపోతుంది మనకున్న గడులు బట్టి.
ఇక్కడ చూడండి ఇది పాజిటివ్ వాల్యూ ఉంది, ఎక్స్కి ఇక్కడ ఎక్కడైనా నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ లేవు అంటే ఇటు సైడ్ మనకు అవసరం లేదు. అంటే గ్రాఫ్ మనం ఇక్కడ వరకు ఈ వై యాక్సిస్ని ఎలా పెట్టుకున్నా సరిపోతుంది, సెంటర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఏం చేస్తారు, గ్రాఫ్ అంటే సెంటర్లో గీయాలంటే సెంటర్లో ఏం అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి, పాజిటివ్ అంటే అటు సైడ్ ఉంటాయి కాబట్టి ఈ లైన్ మనం ఇటు తీసుకెళ్ళినా ఏం కాదు. మళ్ళీ ఇక్కడ చూడండి వై వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ మ్యాక్సిమం ఎంత ఉంది, 2m ఉంది. అంటే ఫస్ట్ గడే అయిపోతుంది, లేదా ఫస్ట్ 2 గడలు అవుతాయి 1 తీసుకుంటే మనం. అందుకే దానికోసం మనం ఏం చేస్తాం, ఇది కిందకి పెట్టుకున్నా ఏం కాదు. లేదు అంటే వై వాల్యూస్ నెగిటివ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, నెగిటివ్ ఎక్కువ అంటే కింద మనకి ఎక్కువ కావాలి, కింద ఎక్కువ కావాలి కాబట్టి పైన. అంటే చాలామంది మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే గ్రాఫ్ పేపర్ ఉంది, గ్రాఫ్ పేపర్ అంటే ఎగ్జామ్ సెంటర్లోనే పెట్టాలి, ఎక్స్ యాక్సిస్ ఆ రూల్ ఏం లేదు. ఈ వాల్యూస్ బట్టి ఇక్కడ ఎక్స్ అనేది పాజిటివ్ వాల్యూస్ మాత్రం ఉన్నాయి, అంటే మనకి పాజిటివ్ సైడ్ ఎక్కువ కావాలి, అంటే నెగిటివ్ సైడ్ తక్కువ ఉన్నా 1, 2 ఉన్నా కానీ సరిపోతుంది. ఇక్కడ చూడండి వై వాల్యూస్ నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, కాకపోతే పెద్ద నెంబర్స్ కాదు. సో దాని ప్రకారం మనం వై అనేది అంటే ఎక్స్ యాక్సిస్ అనేది అటో ఇటో షిఫ్ట్ చేసుకోవాలి. వై యాక్సిస్ షిఫ్టింగ్ అనేది ఎక్స్ వాల్యూస్ బట్టి ఉంటుంది, వై వాల్యూస్ షిఫ్ట్ అనేది ఎక్స్ యాక్సిస్ మనం అటు ఇటు తిప్పితే సరిపోతుంది. ఇక్కడ చూసుకోండి ఈ వాల్యూసే మీకు చెప్తాయి అంటే ఎలాంటి స్కేల్ తీసుకోవాలని. మనకి పాజిటివ్ 6 అనేది ఎక్స్ అనేది 6 మాత్రం ఉంది కాబట్టి 1 యూనిట్ ఆర్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్ ఎక్స్ యాక్సిస్. స్కేల్ మీకు కొంచెం ఆన్ ఎక్స్ యాక్సిస్ స్కేల్ ఎంత తీసుకుంటాం, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 యూనిట్స్ తీసుకున్నాను అనుకుంది. అంటే ఒక బాక్స్ ఎన్ని యూనిట్స్ని ఇండికేట్ చేస్తుంది, 2 యూనిట్స్ని. అంటే ఎజ్యూమ్ ఇది ఒక బాక్స్ అనుకుందాం, ఇది 2 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది. ఇటు సైడ్ ఎంత స్కేల్ తీసుకుంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కూడా అంతే తీసుకోవాలి. అంటే ఇదేమవుతుంది -2, -4, -6. ఎందుకంటే ఇటు ఒక యూనిట్ తీసుకొని ఇటు 2 యూనిట్స్ తీసుకొని ఒక బాక్స్ 2 యూనిట్స్ అని చెప్పి ఇటు ఇక్కడ ఒక బాక్స్ 1 యూనిట్ 5 యూనిట్స్ అనకూడదు, అప్పుడు రాంగ్ అవుద్ది. ఒక యాక్సిస్ మొత్తంలో స్కేల్ మొత్తం సేమ్ ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి వై అనేది మనకి -4 ఉంది, అంటే కింద -4 ఉంది, పైన 2 ఉంది మ్యాక్సిమం వాల్యూస్. ఇక్కడ కూడా 2 తీసుకున్నా ఓకే, లేదా 1 తీసుకున్నా ఓకే. లెట్స్ టేక్ 1, 2, ఎందుకంటే ఇవి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను 1 తీసుకున్నాను. 4 కాబట్టి ఈజీగా పడతాయి. -1, -2, -3, -4. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా పెద్ద వాల్యూని బట్టి మీరు స్కేల్ తీసుకోండి. వై అనేది చిన్న వాల్యూ, దీన్ని బట్టి స్కేల్ తీసుకోకండి. ఎప్పుడైనా పెద్ద నెంబర్ ఏంటి, వైకి సంబంధించిన పెద్ద నెంబర్ ఏంటో దాని ప్రకారం తీసుకోండి. అంటే నెగిటివ్ యాక్సిస్లో కానీ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో పాజిటివ్ వైలో కానీ ఏది పెద్ద వాల్యూ, ఎందుకంటే ఆ పెద్ద వాల్యూ పట్టాలి కదా గ్రాఫ్లో, దాని ప్రకారం మీరు స్కేల్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఎక్స్కి పెద్ద వాల్యూ ఎంత 6, నేను దాని ప్రకారం నేను స్కేల్ తీసుకున్నాను. ఏదైతే అది క్వశ్చన్ బట్టి మారిపోతుంది. వై యాక్సిస్ మీద ఎంత తీసుకున్నాను నేను, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 యూనిట్ అని తీసుకున్నాను, లేదా 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్, ఆపోజిట్ కూడా రాసుకోవచ్చు, డజంట్ మ్యాటర్. రైట్, ఇది కంపల్సరిగా రాయాలి మీరు, స్కేల్ కంపల్సరిగా రాయాలి, రాయకపోతే మార్క్స్ వేయరు. ఈ XY పేర్స్ వచ్చాయి. ఇప్పుడు గ్రాఫ్ ఎగ్జామ్ నీట్గా పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. లెట్స్ యూజ్ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రాఫ్ గీద్దాం. x0 దగ్గర y వాల్యూ ఎంతటి, x వాల్యూ 0 అంటే ఇది ఆరిజిన్ కదా, x వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది, y యాక్సిస్ మీద అవుతుంది. x0 దగ్గర y వాల్యూ ఎంత 2. ఇది కెన్ ఐ సే 0,2, ఇవి x, y పేర్స్ కదా, 0,2. ఇప్పుడు x6 దగ్గర y వాల్యూ ఎంత 6, y వాల్యూ x6 y వాల్యూ ఎంత 0, ఇదేమవుతుంది 6,0. ఈ రెండింటిని కనెక్ట్ చేయండి, చాలా ఈజీ. చూడండి గ్రాఫ్ ఇది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇదేంటిది, x + 3y = 6. మీరు ఇలా కూడా రాయాలి. ఇది కొంచెం స్ట్రైట్గా రాలేదు, నేను హ్యాండ్తో గీసాను కాబట్టి చూసుకోండి. మీరు ఈక్వేషన్ ఈ లైన్ ఏ ఈక్వేషన్కి సంబంధించిందో కూడా గీయాలి, ఈ పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేయాలి. పర్ఫెక్ట్గా 8 మార్క్స్ రావాలంటే ఎగ్జామ్ నీట్గా మెయింటైన్ చేయాలి ఇది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది, లైన్ వచ్చింది. సెకండ్ ఈక్వేషన్ చూడండి, 2x - 3/12. x వాల్యూ 0 దగ్గర, అంటే x వాల్యూ 0 ఎక్కడ అవుతుంది, y యాక్సిస్ మీద, దాని వాల్యూ ఎంత -4. రైట్, ఇదేమవుతుంది 0,-4. రైట్, ఇంకొకటి ఏంటి, x వాల్యూ 6 దగ్గర y వాల్యూ 0, అంటే ఈ పాయింట్ కూడా వెళ్తుంది, అంటే రెండింటికి సేమ్ ఉంది. ఇక్కడ చూడండి ఈ లైన్ కనెక్ట్ చేయండి ఎగ్జామ్ నీట్గా. చూడండి కొంచెం స్ట్రైట్గా రాకపోవచ్చు, నేను హ్యాండ్తో గీస్తున్నాను కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అదేంటది, 2x - 3y = 12. ఈ రెండు లైన్స్ ఎక్కడ టచ్ అవుతాయో, కొన్నిసార్లు టచ్ అవ్వు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు టచ్ అవ్వు. ఇది y యాక్సిస్ నెగిటివ్ y, ఇది x నెగిటివ్ x. ఇక్కడ రెండు లైన్స్ ఎలా వెళ్ళిపోవచ్చు. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఏమవుతాయి, సొల్యూషన్స్ ఉండవు. కొన్నిసార్లు ఒక లైన్ మీద ఇంకొక లైన్ వెళ్ళొచ్చు, 2 లైన్స్
కోఇన్సిడెంట్ అంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ అని కాబట్టి ఎక్కడ ఇంటర్సెక్టింగ్ అవుతుందో అది ఏమవుతుంది, ఆ కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది సొల్యూషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 6 వై వాల్యూ 0 అనేది సొల్యూషన్ మనకి ఈక్వేషన్కి. కావాలంటే మీరు ఇది ఎలా వెరిఫై చేసుకోవచ్చు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసైనా చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఎలిమినేషన్ మెథడ్ తెలుసు, సబ్స్టిట్యూషన్ మెథడ్ తెలుసు, అది చేసి కూడా అసలు మీకు వచ్చిన ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కరెక్టో కాదో తెలుసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇది మనకు వచ్చింది కరెక్టో కాదు 2 విధాలు కన్ఫర్మ్ అయింది. ఎలా కన్ఫర్మ్ అయింది, ఒకటి మనం స్టార్టింగ్ చేసాం a1/a2 b1/b2 చేస్తే మనకి ఇంటర్సెక్టింగ్ వచ్చింది. మనం ఈ గ్రాఫ్ గీసినప్పుడు కూడా ఇంటర్సెక్టింగ్ వచ్చింది అంటే కరెక్ట్. మీరు ఇంకొకలాగా వెరిఫికేషన్ చేసుకోవాలి ఫాస్ట్గా అంటే ఏం చేయొచ్చు, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. రైట్, అది ఎలా చేయాలో చూద్దామా. ఇక్కడ చూడండి, ఇదే ఇలా గీస్తే సరిపోతుంది. గ్రాఫ్ మీకు 8 మార్క్స్ వస్తాయి. కాకపోతే క్యాలిక్యులేషన్స్ అనేవి ఎగ్దమ్ నీట్గా చేయాలి, వర్కింగ్ అనేది చాలా నీట్గా చేయాలి. ఈ నేమ్స్ రాయాలి, లైన్ నేమ్ రాయాలి, స్ట్రైట్ లైన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రాయాలి, పాయింట్స్ రాయాలి, ఎక్కడ ఇంటర్సెక్టింగ్ అవుతో రాయాలి, సొల్యూషన్ ఏంటో రాయాలి. రైట్, ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మీరు కొన్నిసార్లు ప్యారలల్ లైన్స్ వచ్చినప్పుడు నో సొల్యూషన్స్ అని రాస్తారు. ఇది మీరు ఫస్ట్లోనే a1/a2 b1/b2 c1/c2 ఇవి కరెక్ట్గా చేస్తే మీరు 99% మిస్టేక్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. ప్లస్ ఈ మెథడ్ వల్ల మీ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా తగ్గుతాయి. చాలామంది ఎలా చేస్తారు, మిస్టేక్స్ ఎక్కడ చేస్తారు, x + 3y = 6 దీన్ని y రూపంలో రాసుకోమంటారు, 6 - xy = 6 - x/3 అంటారు. ఈ ఫస్ట్ ఈక్వేషన్ చూసే చాలా స్టూడెంట్స్ భయపడతారు, x ప్లేస్లో ఏం పెట్టాలి y ప్లేస్లో ఏం పెట్టాలి తెలియదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ర్యాండమ్గా ఒక 3 వాల్యూస్ తీసుకుంటాడు, అవి ఎందుకు తీసుకున్నారో కూడా చెప్పరు ఎవరు. అందుకే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇవంతా చేసే బదులు మీరు కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఫ్రాక్షన్స్ వచ్చేటప్పటికి మీరు చాలామంది ఇంకా మిస్టేక్ చేసేస్తారు మైనస్లు ప్లస్లు చేయడానికి. ఎందుకంటే నేను చాలా లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, ఇలాంటివి కనిపించినప్పుడు చాలా మిస్టేక్స్ చేసేస్తారు. ప్లస్లు మైనస్లు మారిపోయాయి అనుకోండి, గ్రాఫ్ మారిపోతుంది. అందుకే ఏ తలనొప్పి లేకుండా ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్కి ఇంటర్సెప్ట్ మెథడ్ అంటారు. ఇంటర్సెప్ట్ మెథడ్ వెరీ 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 ఈజీ. మీకు అసలు మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఇది ఫాలో అవ్వండి, మీకు 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. రైట్, ఒకవేళ మీరు వెరిఫికేషన్ చేయాలి అంటే ఇది రైట్ ఓ రాంగో మీకు ఎలా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫస్ట్ది స్టెప్లోనూ లైక్ ఇంటర్సెక్టింగ్ వచ్చింది, ఇక్కడ కూడా ఇంటర్సెక్టింగ్ వచ్చింది, అసలు మాకు వచ్చిన సొల్యూషన్ కరెక్టా కాదా అనేది మీరు క్విక్గా ఒకటి ఎలిమినేషన్ మెథడ్ చేసైనా చేయొచ్చు, లేదు అంటే ఎక్స్ అండ్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసైనా చేయండి. ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనకి ఏదో వచ్చాయి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 6, వై వాల్యూ ఎంత వచ్చింది 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x + 3y = 6, x ప్లేస్లో ఎంత 6, y ప్లేస్లో ఎంత 3 × 0 0 6 3 0 0 6 + 0 6 6 = 6. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సాటిస్ఫై అయిందా, ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ దానికి 2x - 3y = 12. ఇప్పుడు x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 6, 2 × 6 ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 2 × 6 - 3 1 2 y వాల్యూ ఎంత, y వాల్యూ 0 = 12. 2 6 12, 3 - 0 0 12, 12 - 0 12, 12 = 12. ఇది కూడా సాటిస్ఫై అయిందా అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. ఓకే, లెట్స్ క్విక్లీ సమ్మరైజ్. మనం ఏం చేసాము ఏంటి అనేది క్విక్గా సమ్మరైజ్ చేస్తాం చూడండి. మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుండి a1 b1 c1 a2 b2 c2 కనుక్కోండి. ఇది స్టెప్ నెంబర్ 1. అవి కనుక్కున్న తర్వాత రేషియోస్ కనుక్కోండి. a1/a2 b1/b2 c1/c2 అవి కనుక్కోండి. అవి కనుక్కొని ఎలాంటి రిలేషన్ సాటిస్ఫై అవుతుంది అంటే కోఇన్సిడెంట్కి ఒక కండిషన్ ఉంటుంది, ప్యారలల్కి ఒక కండిషన్ ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ ఒక కండిషన్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు చెక్ చేసి అది ఎలాంటి గ్రాఫ్ వస్తుందో మీకు ఐడియా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవంతా చేయకుండా వైకి ఈక్వేషన్స్ ఇవన్నీ రాయకుండా ఒక్కొక్క ఈక్వేషన్ తీసుకొని దానికి x ప్లేస్లో 0 y ప్లేస్లో 0 చేయండి. అప్పుడు మీకు ఒక కరెస్పాండింగ్ ఒక టేబుల్ వస్తుంది, ఎక్స్కి వైకి సంబంధించిన 2 పేర్స్ వస్తాయి. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకొని x ప్లేస్లో ఒకసారి 0 y ప్లేస్లో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తే మీకు x అండ్ పేర్స్ వస్తాయి. ఈ 2 వాల్యూస్ తీసుకొని మీరు గ్రాఫ్ గీస్తారు. గ్రాఫ్ గీసినప్పుడు స్కేల్ ఎగ్దమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. రైట్, వాల్యూస్ కూడా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయండి, ఎక్కడ ఇంటర్సెక్టింగ్ అవుతుంది ఆ వాల్యూ అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు చేసింది కరెక్టో కాదు అంత టైం ఉంటే మీకు ఎగ్జామ్లో ఫాస్ట్గా వెరిఫై చేసుకోండి. రైట్, ఇవి ఫాలో అయితే మీకు ఖచ్చితంగా 8 మార్క్స్ అయితే వస్తాయి. Thank you so much for watching our video. Please do like, share and subscribe to our channel Bevara Academy. So ilantivi maths e kakunda physics biology kuda short videos ante important topics meeda chestamo like coming days lo. So మీ support maaku avasaram. Please do like, share and subscribe to our channel Bevara Academy. Thank you so much.